హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌచితాక్షి వ్లాగ్స్. ఈరోజు కొన్ని యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్తో మీ ముందుకైతే వచ్చానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీకు కంపల్సరిగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. టిప్ నెంబర్ 1, ఇక్కడ చూడండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం బయటికి ఎక్కడికైనా జర్నీ చేయాల్సి వస్తే వాటర్ బాటిల్ తీసుకెళ్తూ ఉంటాం. అయితే ఎక్కువగా కూల్గా చల్లని నీళ్ళు తాగాలనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్లో ఉన్న బాటిల్ తీసుకెళ్తూ ఉంటాం కదండి. అయితే మనకు వచ్చే ఎండ వేడికి వడగాలికి ఈ బాటిల్ ఎంత కూల్గా ఉన్నా కూడా వెంటనే లోపల ఉన్న వాటర్ వేడిగా అయిపోతూ ఉంటాయి. అప్పుడు మన ఇంట్లో సాక్స్ ఉంటుంది కదండి, ఆ సాక్స్ ఏదైనా ఓల్డ్ది కానీ లేకుంటే కొత్తది కానీ వాడింది తీసుకోండి. సో అది తడిపేసి ఈ విధంగా బాటిల్కి అయితే ఇలా ఎక్కించేసేయండి, గట్టిగా పిండేసి. అయితే కంప్లీట్గా ఇలా పై వరకు ఎక్కించేసి మనం బ్యాగ్లో పెట్టుకోవచ్చు. లేకుంటే ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని ఫోల్డింగ్ చేసేసి పెట్టుకోవచ్చు అనమాట. మనం తాగేటప్పుడు కూడా క్యాప్ ఉంటుంది కాబట్టి మనం సాక్స్ తీసే పని లేకుండా క్యాప్ వరకు తీసేసి తాగొచ్చు అనమాట. ఇలా హ్యాండ్ బ్యాగ్స్ తీసుకెళ్తూ ఉంటాం కదా, ఈ బాటిల్ పట్టే బ్యాగ్ వరకు ఉన్నా కూడా అది కూడా తీసుకెళ్ళండి. సో ఇలా బ్యాగ్లో పెట్టేసేసుకొని మనం వెళ్ళినా కూడా ఆ జర్నీ టైంలో ఎక్కడా కూడా వాటర్ అస్సలు వేడి కావండి. సో మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా కూల్ వాటర్ ఉంటే మనకు కొంచెం తాపం తగ్గుతుంది అనమాట. ఈ టిప్ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూడండి. స్టీల్ వాటర్ బాటిల్స్ కొన్నప్పుడు ఇలాంటి బాక్స్ అయితే ప్యాకింగ్కి వస్తూ ఉంటాయి. అయితే మనం బాటిల్ యూజ్ చేసుకుంటాము, ఈ అట్టపెట్టెని పడేస్తూ ఉంటాము. పైన చక్కగా వైట్ కలర్ కూడా అంటించేసి ఉంది కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా నీట్గా అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తానండి. ఒక స్కేలు పెన్ అయితే తీసుకుంటున్నాను. స్కెచ్ అయినా ఏం కాదు, మనం మార్క్ చేసుకోవడానికే కాబట్టి ఈ విధంగా సెంటర్ పాయింట్లో స్కేల్ పెట్టేసి ఇలా మార్క్ చేసేసుకుంటున్నానండి. అయితే ఈ చివరి వరకు మనము ఫస్ట్ స్టార్టింగ్లో చివరి పాయింట్ నుంచి ఆ చివరికి ఒక హాఫ్ అంగుళం వదిలిపెట్టి మార్క్ చేసుకోవాలండి, లాస్ట్ వరకు కాదు. చూశారు కదా, వీడియోలో చూపించిన మాదిరిగా మార్క్ చేసుకోండి. మళ్ళీ ఇటు రివర్స్లో పెట్టేసి ఒక హాఫ్ అంగుళం వదిలిపెట్టేసి ఆ చివరి నుంచి ఒక హాఫ్ అంగుళం వదిలిపెట్టేసి ఇలా మార్క్ చేసేసుకోండి. ఇటు సైడ్ ఈ చివరి వరకు మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఇంట్లో సిజర్స్ ఉంటాయి కదా, దాంతో మనం ఎక్కడైతే మార్జిన్ చేసామో అక్కడ కట్ చేసేసుకోండి ఈ విధంగా. ఇక్కడ చూశారు కదా, వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఈ చివర మార్జిన్ దగ్గర పెట్టేసి సిజరు మార్జిన్ మీదే కట్ చేసుకుంటూ ఆ చివర హాఫ్ అంగుళం వదిలిపెట్టేసాం కదా, అక్కడ వరకే కట్ చేసుకోవాలండి. సో నెక్స్ట్ ఇటువైపు మార్జిన్ కట్ చేసేసుకోండి. లాస్ట్ ఇంకా హాఫ్ అంగుళం వదిలిపెట్టేసాం కదా, ఇలా బెండ్ చేసేసి ఇంతవరకు కట్ చేసేసుకోవాలి. చూడండి, కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. సో ఈ విధంగా మిడిల్లో గ్యాప్ ఉంది కదా, ఇప్పుడైతే మీకు మొత్తం కంప్లీట్గా నిలబెట్టి ఈ విధంగా చూపిస్తున్నానండి. చూసారు కదా, చక్కగా నీట్గా ఉంది. మిడిల్లో గ్యాప్ ఉంది, ఏంది అనుకుంటున్నారా? పైన కూడా మనం ఎలాంటి కలర్ పేపర్ అంటించే పని లేకుండా చక్కగా వైట్గా అయితే అంటించేసి ఉంది కాబట్టి ఇప్పుడైతే ఇంట్లో పింగాణి కప్స్ ఉంటాయి కదండి, ఇవి కిచెన్లో మనం ఎక్కడ పెట్టినా కూడా స్పేస్ ఎక్కువగా ఆక్రమిస్తుంది. వాటికి సపరేట్ ప్లేస్ అంటూ పెట్టుకోవాలి. లేకుంటే వేరే ఐటమ్ వీటి మీద పడినా లేకుంటే ఇవే చేజారి కింద పడిపోయినా కూడా పగిలిపోతూ ఉంటాయన్నమాట. డస్ట్ పట్టుకోకుండా నీట్గా వీటిని సపరేట్గా జాగ్రత్తగా పెట్టుకోవాలి అంటే ఈ బాక్స్లో నేను ఇప్పుడు చూపిస్తున్న మాదిరిగా ఈ విధంగా పెట్టేసేసుకోండి. చూశారు కదా, చక్కగా ఒక అర డజన్ వరకు అయితే పడతాయండి. ఇలా బయటికి మనం కప్పు పట్టుకునేటప్పుడు ఉంటుంది కదా రింగు, అది బయటకు వచ్చేటట్టు పెట్టుకుంటే నీట్గా అయితే ఉంటుంది. చక్కగా ఈ బాక్స్ కిచెన్లో ఎక్కడైనా ఏ మూలైనా కొంచెం స్పేస్ ఉన్నా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. కబోర్డ్స్లో అయినా పెట్టేసుకోవచ్చు, డస్ట్ పట్టుకోకుండా నీట్గా అయితే ఉంటుంది. ఈ టిప్ మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా నుంచి అయితే స్టీల్ వాటర్ బాటిల్స్ కొన్నప్పుడు వాటికి వచ్చిన బాక్సులు అయితే అస్సలు పడేయకండి, అంటే ప్యాకింగ్ బాక్సులు అండి. నెక్స్ట్ టిప్ అండి, చాలా సింపుల్ ఈజీ టిప్ అనమాట. మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఐపసం మాల వేసుకున్నా శబరిమల వెళ్ళినా కూడా ప్రసాదానికి ఇలాంటి డబ్బాలు అయితే ఇస్తూ ఉంటారు. కానీ చూడటానికి ఈ డబ్బాలు పైన పేపర్ రోల్ లాగా ఉంటుంది, కానీ చాలా స్టాండర్డ్గా ఉంటాయండి. వాటర్ పెట్టి కడిగినా కూడా తడిచినా కూడా అస్సలు ఇవి పాడైపోవు అనమాట. వీటికైతే ఒక డబుల్ టైప్ అయితే కొంచెం పెద్ద సైజ్ అయితే తీసుకుంటున్నాను. సో ఇది ఇలా మిడిల్లో ఈ రెండింటికి మధ్యలో అంటించేస్తున్నాను అనమాట. కరెక్ట్గా పేపర్ లేబుల్ అంటిస్తారు కదా, ఆ లేబుల్ దగ్గర అంటించేస్తున్నానండి, కొంచెం స్టాండర్డ్గా ఉంటుందని చెప్పేసి. ఇప్పుడు దీని పైన ఉన్న పేపర్ తీసేసి ఇంకొక డబ్బా ఉంది కదా, ఆ డబ్బా దీనికి అంటించేసేసి ఈ విధంగా గట్టిగా రెండు అంటుకునేటట్టుగా సమానంగా ఉండేటట్టుగా చూసి పెట్టేసుకుంటున్నాను. సో ఇప్పుడు దీన్ని మనం ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. కిచెన్లో పెట్టుకున్నట్లయితే నైఫ్స్, స్పూన్స్, పీలర్స్
లేకుంటే ఇంకేవైనా సరే మనం పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. కానీ ముఖ్యంగా ఎక్కువగా స్టడీ రూమ్లో అయితే పెన్స్, స్కెచెస్, స్కేల్స్, ఇంకేవైనా సరే చిన్న చిన్నవి మార్కర్స్ ఉంటాయి కదా, అవి అలాంటివి ఏవైనా సరే ఇందులో పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే నేను దేనికి యూజ్ చేస్తున్నాను అనేది మీకు చూపిస్తాను. చూసారు కదండి, ఇందులో అయితే పెన్స్ పెడుతున్నాను. పెన్నులు కూడా కొంచెం మంచిగా కాస్ట్లీగా అనిపించినవి ఒకవైపు, నార్మల్ పెన్నులు మరొక వైపు పెడుతున్నానండి. అయితే ఇంట్లో పిల్లలు చదువుకునే వాళ్ళు ఉన్నట్లయితే పెన్నులు, పెన్సిల్స్ కంపల్సరీగా ఉంటాయి కదా. అయితే మా ఇంట్లో ఇన్ని పెన్నులు ఎందుకు ఉన్నాయబ్బా అనుకుంటున్నారా? మా ఇంట్లో అయితే మా వారు ఎక్కువగా పెన్నులు కొంటూ ఉంటారు. పెన్నులు కొనటం ఒక హాబీయా అనుకుంటారేమో, కాదండోయ్. ఆయనకి కంపల్సరీగా జేబులో పెన్ను ఉండాల్సిందే. కానీ ఆయన కొని ఆ పెన్ ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టేసి మర్చిపోయి వెళ్ళిపోతారు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత పెన్ను చాలా అవసరం కదా, ఉండదు జేబులో. ఇంకా పక్కనే షాపులు ఉంటాయన్నమాట, కొనుక్కొని మళ్ళీ పెట్టుకుంటారు, మళ్ళీ ఇంటికి వచ్చి మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ విధంగా నేను కలెక్ట్ చేసిన పెన్నులు అండి ఇవి. సో చూసారు కదా ఎన్ని పెన్నులు ఉన్నాయో. అదేమో అంటే పిల్లలకు ఉపయోగపడతాయిలే అంటారనమాట. ఇందులో కొన్ని నార్మల్ పెన్నులు ఉంటాయి కదా, అవైతే కొంతకాలానికి గడ్డగట్టిపోయి పనిచేయవండి. కానీ కాస్ట్లీ పెన్నులు మాత్రం ఎప్పటికైనా పనిచేస్తూ ఉంటాయండి. చూసారు కదా, ఇప్పుడు ఇది ఒకవైపు పట్టుకున్న రెండు జాయింట్తో అతుక్కొని ఉండటం వల్ల రెండు కరెక్ట్గా పట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదండి. పిల్లలు చదువుకోవడానికి వీలుగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టుగా ఒక అరమర చూసేసి అక్కడ పెట్టేస్తున్నానండి. చూసారు కదా, రెండు అతుక్కొని ఉన్నాయి, చూడటానికి నీట్గా ఉంది. మనకి దేవుడి ఫొటోస్ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఒక డిజైన్ లాగా ఉంది. పైన ఇంకెలాంటి పెయింటింగ్ కలర్స్ అయితే వేయాల్సిన అవసరం లేదు. అయితే కొంతమంది ఏంటంటే ఇవి శబరిమల ప్రసాదం బాక్సులు అని తెలియకోకుండా ఉండటం కోసం పెయింటింగ్స్ వేసేసి ఏదైనా డిజైన్ వేస్తూ ఉంటారు. సో నాకు ఇట్లానే బాగుంది, అందుకోసం ఇలానే ఉంచేసానండి. చూసారు కదా, మనం ఇంకా పెన్స్కి ఎలాంటివి కొనాల్సిన అవసరం లేకోకుండా చక్కగా తయారైపోయింది కదా. సో ఈ విధంగా ఇంట్లో ఉండే వాటితోనే నేను చిన్న చిన్న ఆర్గనైజర్గా తయారు చేసుకుంటూ ఉంటానండి. సో ఈ టిప్ మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకున్నట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ యూస్ఫుల్ టిప్ అనమాట. ఇంట్లో కంపల్సరిగా షాంపూ ప్యాకెట్స్ ఉంటాయండి. ఏ బ్రాండ్ అయినా, ఎంత తక్కువ కాస్ట్ అయినా తీసుకోండి. అంటే క్లినిక్ ప్లస్, సన్సిల్క్ ఇలాంటివి 1 రూపీ ప్యాకెట్లో ఉంటాయి కదా, అదైనా తీసుకోండి. మా ఇంట్లో లేవు కాబట్టి 2 రూపీ ప్యాకెట్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఒక సేఫ్టీ పిన్ తీసుకొని ఈ విధంగా అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకోండి. ఒక లైన్ లాగా పెట్టుకోవాలని అయితే లేదు, ఎక్కడ పడితే అక్కడ పెట్టేసేసుకోండి. ఒక 10 హోల్స్ వచ్చేటట్టు పెట్టుకున్నా కూడా అటు ఇటు దిగబడుతుంది కాబట్టి ఒక 20 హోల్స్ అయితే పడతాయన్నమాట. సో ఇప్పుడు ఇది ఎక్కడ పెట్టాలి, ఎలా యూస్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, బాత్రూంలో మనకి ఫ్లష్ ట్యాంక్ ఉంటుంది కదా, అంటే ప్రతి ఇంట్లో కూడా వెస్ట్రన్ టాయిలెట్ అయితే కట్టించుకుంటున్నారు కాబట్టి ఇలాంటి ఫ్లష్ ట్యాంక్ అయితే కంపల్సరీగా ఉంటుంది. పైన ఉన్న మూత అయితే ఈ విధంగా తీసేయండి. ఇక్కడ వాటర్ వస్తుంది కదా, ఈ వాటర్లో ఒక సైడ్కి ఇప్పుడు మనం షాంపూ ప్యాకెట్కి హోల్స్ పెట్టాం కదా, ఆ ప్యాకెట్ అయితే వేసేసేయండి. మనం ఫ్లష్ ఆన్ చేసినప్పుడల్లా చక్కగా ఈ వాటర్లోకి షాంపూ అనేది కలిసిపోయి నీళ్లు మంచి స్మెల్తో వస్తాయండి. బాత్రూమ్ అంతా కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఎప్పటికప్పుడు టాయిలెట్ సింక్ అయితే చాలా నీట్గా ఉంటుందన్నమాట. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వెళ్ళి సరిగ్గా వాటర్ ప్రెస్ చేయకపోయినా కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇక్కడైతే ఒకసారి ఫ్రెష్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఎంత నీట్గా ఉంటుందంటే. సో ఈరోజు టిప్స్ అయితే ఇవ్వండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకైతే వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.